Good morning, all of you. My name is Amir. Today, let us have lecture on AP history, exclusively how to crack or get best score in AP history for Group 2 Mains APPSC. Okay, na? So, dear students, మనము గతంలో just 2 days back ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక స్టార్ట్ చేసాము. ఇప్పుడు గ్రూప్ 2కు సేమ్ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అట్లీస్ట్. ఓకే, మనకు ఏపీ హిస్టరీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్ అనమాట. ఓకే, దట్ ఈజ్ స్ట్రాటజీ. సో ఫర్ కరెక్ట్గా చెప్పాలంటే అట్లీస్ట్ 70 out of 75 మార్క్స్ అనమాట. మన గ్రూప్ 2లో 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ అంటే చాలా చాలా హై వెయిటేజ్ అనమాట. మెయిన్స్లో మనకు ఉన్నది 4 కంపోనెంట్స్: ఎస్ఎన్టీ, ఓకే, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత పాలిటీ అలాంగ్ విత్ ఏపీ హిస్టరీ అనమాట. అంటే 75 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ దట్టు వెరీ ఈజీ టు గెట్ ది బెస్ట్ స్కోర్. ఉన్న సబ్జెక్టులలో మంచి స్కోర్ ఏదైనా పాసిబిలిటీ ఉందంటే అది ఏపీ హిస్టరీ మాత్రమే. 75కు 70, అట్లీస్ట్ మనం 65 కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఎలా ఉంటుంది తర్వాత మనం దేని మీద ఫోకస్ చేయాలో, దట్ మీన్స్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అనమాట. తర్వాత ఎట్లా మనం స్కోర్ చేయాలో, ఏ బుక్ చదవాలనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఏపీ హిస్టరీ ఇక్కడ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తామంటే రిగార్డింగ్ బ్రీఫ్ సిలబస్ చూస్తాము. నెక్స్ట్ ప్రీవియస్ డిస్కషన్స్ చూస్తాం అన్నమాట. ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎలా ఇచ్చారు, దాన్ని బట్టి మనము ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అంటే ఏది మనం చదవాలి అనేది దీని మీనింగ్ అనమాట. ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అనేది ఇది చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఓకేనా? సో తర్వాత మనకు లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఏం ప్రిపేర్ అవ్వాలని దీన్ని బట్టి తర్వాత ఫైనలీ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికన్నా కూడా. ఇప్పుడు దీని గురించి రఫ్గా మాట్లాడదాం మనం. ఫస్ట్ సిలబస్ గురించి మాట్లాడితే, ఓకే, యూనో వెరీ వెల్ ఏపీ హిస్టరీని మనకు సేమ్ యాజ్ యూజువల్ ఇండియన్ హిస్టరీ లాగా ఏన్షియంట్, మిడివల్ డివైడ్ చేశారు. తర్వాత మోడర్న్ ఒక చాప్టర్ పెట్టేశారు. తర్వాత మోడర్న్ అయిన తర్వాత మనకు మేజర్గా దాంట్లో ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్ అంతా ఒక చాప్టర్లో పెట్టేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత టిల్ 2014 వరకు ఏం చదవాలో ఒక చాప్టర్ పెట్టేశాడు. అంటే చూడండి సింపుల్గా ఏన్షియంట్ అంతా ఒక చాప్టర్. ఆల్మోస్ట్ మనకు శాతవాహనాసు, తర్వాత చాళుక్యాసు, ఇక్ష్వాకులు వీళ్ళంతా కూడా అంటే 15 మార్క్స్ ఫర్ ఏన్షియంట్ ఇండియా. ఎందుకంటే మనకు 5 యూనిట్స్ కదా, ఇక్కడ మనకు 5 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 వెరీ ఇంపార్టెంట్. అంటే మనము ఆ డివిజన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిలబస్ అకార్డింగ్ టు వెయిటేజ్ చూసుకుంటే చాలా చాలా ఈజీ హయ్యెస్ట్ స్కోరు మనకు ఈ 3 చాప్టర్లలో పాసిబిలిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ 15 మార్క్స్ 15 మార్క్స్ 15 మార్క్స్. ఎందుకంటే ఇది ఏన్షియంట్ ఏపీ అన్నమాట. ఓకే, ఇదేమో మీడివల్ ఏపీ ఉంటుంది. మీడివల్ కూడా కొంత ఈజీనే అటు ఇటు ఏన్షియంట్ మీద సోర్సెస్ తక్కువ ఉంటాయి. అంటే అంత క్లారిటీ ఉండదు. బిట్ అడిగినా కూడా ఆన్సర్ ఏది అనేది కూడా మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, సోర్సెస్ అవైలబుల్ ఉండవు. సో కాబట్టి ఏన్షియంట్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, రిమైనింగ్ చాలా ఈజీ. ఎందుకంటే మీడివల్ నుంచి మంచి పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి, ఏది ఉన్నా మనం చదివేయచ్చు అనమాట. ఓకే, ఇక తర్వాత ఈ 3 చాప్టర్లు చూడండి. ఒక చాప్టర్ ఏం చెప్పాను, మోడ్రన్. ఈ మోడ్రన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు, ఇంక తర్వాత మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు ఈ పెద్ద చాప్టర్. ఇది చాలా చాలా పెద్ద చాప్టర్, కానీ ఎక్కువ మంచి స్కోరేజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ బుక్స్ అవైలబుల్, క్లారిటీ ఉంటుంది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడైనా ఎనీవేర్ అవైలబుల్. సో మోడ్రన్ ఏపీ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ నుంచి మనకు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో
కల్చరల్ రెనెజాన్స్, తర్వాత స్వాతంత్ర ఉద్యమం, వందే మాతరం, తర్వాత సివిల్ డిసోబిడియన్స్, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏపీలో ఎలా జరిగింది, ఎవరు లీడ్ చేశారు, ఇవన్నీ కూడా చదువుతాం. ఇక్కడ మోడ్రన్ ఆంధ్రప్రదేశ్, అడ్వెంట్ ఆఫ్ యూరోప్ నుంచి. ఇది మంచి స్కోరింగ్ అనమాట. ఫ్యాక్ట్లు చాలా పెద్ద సిలబస్, మంచి స్కోరింగ్ మోడ్రన్. ఇక తర్వాత ఇది ఇంకా చూడండి, సిలబస్ చిన్నది, మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఏంటది? హౌ ఆంధ్ర ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ మద్రాస్. ఇదంతా ఒక చాప్టర్ పెట్టేశారు. ఓకే, ఆంధ్ర మహాసభ ఏర్పాటు, దాని చరిత్ర, తర్వాత ఎలా మనకు తమిళనాడు నుంచి ఆంధ్ర సపరేట్, దాని మీద ఏమేమి కమిషన్లు వేశారు అనేది. ఇక చివరిగా తెలంగాణతో మెర్జ్ అయినప్పటి నుంచి, ఓకే, అంటే అక్కడ నుంచి ఎలా అంటే దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, అక్కడ నుంచి టిల్ 2014 వరకు. ఇది కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనకు ఈ 3 చాప్టర్లలో 15 కనీసం అంటే 45 మార్క్స్ ఎన్ని ఉంటే అన్నీ గ్రాప్ చేసేయచ్చు. ఏం ఒక మార్క్ కూడా మిస్ అయ్యే ప్రసక్తే లేదు పర్ఫెక్ట్గా చదువుకుంటే. ఇటు వచ్చి మనకు ఈ ఏరియానే మీరు బాగా ఫోకస్ పెట్టాలి. మిడివల్ నో ప్రాబ్లం, మిడివల్ కూడా ఓకే, కంఫర్ట్గానే ఉంటుంది. సో మనం ఇక్కడ 45. సో ఓవరాల్గా మనం ఎట్లా లీస్ట్ మనకు ఒక 75కి 70 వరకు స్కోర్ చేయొచ్చు, లేదంటే 65 ది బెస్ట్ స్కోర్. అంటే కష్టపడితే గ్యారెంటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది అనమాట స్ట్రాటజీ మనకు. సో సిలబస్ రఫ్ ఐడియా వచ్చింది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ చూడాలి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు క్లాస్లో కూడా. మోస్ట్లీ సోర్సెస్ గురించి అడుగుతారు. అంటే పుస్తకాలు, ఆథర్స్, వాళ్ళు ఏపీ హిస్టరీలో దేని గురించి ఎలా చెప్పారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ రజాక్ వచ్చాడు, మన ఆంధ్రప్రదేశ్ గురించి ఏదో రాసి వెళ్ళారనమాట. ఏం చెప్పారు ఆయన? ఓకే, మనకు విజయనగర కాలంలో, తర్వాత కాకతీయుల కాలంలో డిఫరెంట్ హిస్టోరియన్స్ విజిట్ చేస్తారనమాట, ఏం జరిగింది తో ఇలాంటివి. తర్వాత మనకు భువన విజయం, డోమింగ్ ఆఫ్ పేస్, ఒకసారి శ్రీకృష్ణ దేవరాయల ముఖ వర్ణన, ఫిజికల్ అపియరెన్స్ గురించి వర్ణన ఇస్తాడనమాట డోమింగ్ ఆఫ్ పేస్ అనే వ్యక్తి. ఓకే, తర్వాత మనకు విజయనగర కల్చరల్ కండిషన్సే కాకుండా అదర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెడ్డి రాజుల కాలంలో హరవిలాసం అనే గ్రంథంలో సముద్ర వ్యాపారం గురించి ఉన్నట్లు ఒక రెఫరెన్స్ ఉంది. సో ఇట్లా కొన్ని బిట్స్ చూస్తే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అర్థమైపోతుంది. అంటే సోర్సెస్ సింపుల్, మీరు హిస్టోరియన్ అయితే ఏ సంవత్సరంలో ఏం జరిగింది అన్నీ రికార్డు చేసేటప్పుడు సోర్స్ తీసుకుంటారు. అవే శాసనాలు అంటాం అనమాట. ఓకే, నానాఘట్ శాసనము, ఓకే, ఇలాంటివి ఉంటాయి. శాసనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బుక్స్, వాళ్ళ ఆథర్సు ఏ భాషలో రాశారు. ఇంతకుముందు కృష్ణదేవరాయలు జాంబవతి పరిణయం అనే పుస్తకాన్ని ఏ భాషలో రాశాడు, ఇలాంటివి అడిగారు అనమాట. సో అది మీకు తెలిసిందే, సాంస్క్రిట్ అని గతంలో అడిగిన క్వశ్చన్స్ అది. తర్వాత సింపుల్ చూడండి, మార్టూర్ ఇన్స్క్రిప్షన్ గురించి అడిగారు ఒకటి. అవి చాలా రేర్ అవైలబుల్ అనమాట, అన్అవైలబుల్ కంటెంట్ అది. ఓకే, ఇక తర్వాత రిలీజియస్ ఫిలాసఫర్స్ కొంతమంది, ఎస్పెషల్లీ బుద్ధిస్ట్, జైన్ సెయింట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. భావ యువకుడు, తర్వాత ఇలాంటి వాళ్ళు మనం ఇంతకుముందు ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం, జైనిజం డీటెయిల్గా చదివితే, ఇక్కడ మాత్రం ఏపీలో బుద్ధిజం, జైనిజం కాంట్రిబ్యూషన్ ఎవరు చేశారు, నాగార్జున సాగరు, తర్వాత ధాన్యకటకం, అక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు, ఇలాంటివి చూస్తూ ఉంటారు అనమాట. మేజర్గా రిలీజియస్ కండిషన్స్, తర్వాత బుక్స్, సోషల్ కండిషన్స్, ఇవి ఎక్కువ అడుగుతుంటారు. పొలిటికల్ కండిషన్స్ అవాయిడ్ చేయండి. ఏ రాజు ఏ దేశంతో యుద్ధాలు చేశారు, వాళ్ళకు వైభవం ఇవేం మనకు అవసరం లేదు. ఓకేనా? సో ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సోషో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్, ఓకే, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఉమెన్ స్టేటస్, తర్వాత మత పరిస్థితులు, ఇవి మాత్రం బాగా చదువుకోండి. ఇక ఎలాగో ఆర్ట్ అండ్ కల్చర్ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను మీకు, ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, అందులో మ్యూజిక్, తర్వాత పెయింటింగు, తర్వాత ఎనీ మాన్యుమెంట్స్, కన్స్ట్రక్షన్స్, గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ కూడా ఎవరు కట్టించారు, ఎవరి కాలంలో బిల్డ్ చేశారు ఏంటి, అవి చూసుకోవడం అనమాట.
తర్వాత పోయట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. కవులు వాళ్ళు ఏం రాశారు, ఎవరి ఆస్థానంలో ఉండేవాళ్ళు, వాళ్ళ టైటిల్స్ ఇవి. తర్వాత పండుగలు ఆచారాలు ఆల్రెడీ కల్చరల్ కండిషన్స్ కింద చెప్పాము మీకు. ఓకే, రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు జరిగాయి, దాని గురించి కూడా అడిగారు. ఓకే, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ టర్మ్స్ మీరు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మనము ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయడం వల్ల ఏ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ దాన్ని బట్టి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. చెత్త అయితే చదవకండి. సో దీనికి సంబంధించి నేను వీలైనంత వరకు ది పర్ఫెక్ట్ కంటెంట్ అకార్డింగ్ టు సిలబస్, ఎగ్జామ్కి ఏది అవసరమో దానికి రెలవెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, అలాంగ్ విత్ బిట్స్ అన్నమాట. కనీసం ఒక 1500 ఎంసీక్యూస్. ఓకే, 1500 ఎంసీక్యూస్ మీకు ప్రాక్టీస్ చేసే విధంగా బిట్స్ కూడా ఇస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాం కదా, ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే మన ఏరియాస్ ఆఫ్ ఫోకస్. ఓకే, కొన్ని మేజర్ చాప్టర్ ఉంటాయి, రెడ్డి రాజులు, శాతవాహన, విజయనగరాసు, ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. అలానే వేరేటి నెగ్లెక్ట్ చేయమని కాదు, ఎందుకంటే బిట్లు ఎక్కడైనా ఫ్రేమ్ చేయొచ్చు, కానీ మేజర్ ఫోకస్ షుడ్ బి దేర్. ఓకే, తర్వాత ఇంకా మోడర్న్ మాత్రం ఏ టాపిక్ వదలకూడదు. మోడర్న్ మాత్రం ఎందుకంటే డిఫరెంట్ ఉద్యమాలు నడుస్తుంటాయి, మ్యాగజైన్స్, పత్రికల పేర్లు, ఇవన్నీ మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. ఎవరు అవి ప్రమోట్ చేశారు, లైక్ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, ఇక మళ్ళీ చెప్పడం ఏం లేదు. ఓకే, తెలుగు లిటరేచర్. ఓకే, తెలుగు లిటరేచర్ డెవలప్మెంట్ ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రమ్ మీడివాల్ నుంచి. ఓకేనా, అక్కడ నుంచి ఈ రోజు వరకు తెలుగు సాహిత్యం అభివృద్ధి ఎలా జరిగింది, ఎవరెవరు ఏ పుస్తకాలు రాశారు, ఏంటి వాళ్ళ, ఇంక్లూడింగ్ గురజాడ, కందుకూరి, గిడుగు రామ్మూర్తి, వీళ్ళంతా కూడా. ఓకే, సో మనకు ఈ విధంగా ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. తర్వాత లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఏం చదవాలనేది. దానికి ఫస్ట్ అయితే తెలుగు మీడియం వాళ్ళకు బిఎస్ఎల్ అని ఉన్నతరం బుక్ ఉంది, చాలా గ్రాంధిక భాషలో ఉంటుంది, కొంచెం అర్థం కూడా కాదు, వీలైనంత వరకు ట్రై చేయండి. ఓకే, దాని మీద లేకుంటే సింప్లిఫైడ్ నోట్స్ చదువుకున్నా సరిపోతుంది. తర్వాత సెకండ్ వచ్చి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రఘునాథరావు ఇంకో బుక్ ఉంటుంది, అది ఏనిషియంట్ టిల్ 2010 వరకు కూడా అప్డేట్ చేశారు, బాగుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఈ బుక్ అయితే. ఇలా ఇవి చదువుకోవచ్చు. ఇంకేదైనా ఎనీ పబ్లికేషన్ మీరు చదువుకోవచ్చు, లైక్ జోగినాయుడు కానీ, ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే చాలా లెంగ్తీ బల్కీ బుక్, టైం ఎక్కువ తీసుకుంటుంది, వీలైతే టైం ఉంటుంది చదవుకోవచ్చు. ఓకేనా, సో ఇంకా చివరిగా మేము చెప్పేది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మీరు ఎంత చదివినా కూడా అది ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. ఎందుకంటే మీరు చదివిన కంటెంట్ గుర్తుండడానికి రీజన్ ఓన్లీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అట్లీస్ట్ మనకు ఒక 1500 మేమిచ్చే కంటెంట్, కాకపోతే కనీసం ఒక 5000 బిట్స్ అన్న, 5 నుంచి 6000 బిట్స్ మినిమం ఒక ఈచ్ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేస్తే మీరు ది బెటర్ స్కోరు వస్తుంది అనమాట. సో ప్రాక్టీస్, రిపీటెడ్ బిట్స్ మళ్ళీ చేయడం వల్ల మీకు మెమరీ పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది, ఎగ్జాక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది మీకు యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇట్లా మనము సిలబస్ను స్టడీ చేయడం, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఏం చదవాలా ఏం చదవకూడదు డిసైడ్ చేసుకుంటాం. తర్వాత లిస్ట్ ఆఫ్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీలైతే తర్వాత నోట్స్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ మేకింగ్ అంటే నా ఇంటెన్షన్లో మొత్తం కాపీ చేయడం కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, ఏదైతే మీరు మర్చిపోతారు, గుర్తు ఉండవు, అలాంటివి మీరు రాసుకోవడం, మళ్ళీ పదే వాటిని మననం చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. నోట్స్ మేకింగ్ కంపల్సరీ. కాకపోతే మీరు ఏ 400-500 పేజీలు కంటెంట్ చదివితే అది అంతా కూడా హార్డ్లీ ఒక 40-50 పేజీల్లో వచ్చేసేయాలి కంటెంట్. అది దట్ ఈస్ ద స్ట్రాటజీ ఇన్ ప్రిపరేషన్ ఆర్ మేకింగ్ ఆఫ్ నోట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ సింప్లిఫైడ్ ఫ్యాక్ట్స్ మాత్రమే రాసుకోండి. సో వీలైనంత వరకు మేము కూడా ప్రొవైడ్ చేస్తాం ది బెస్ట్ మెటీరియల్. సో వీ విల్ ట్రై అవర్ బెస్ట్. సో ఇంతకుముందు కూడా మేము గతంలో గ్రూప్ 1 మెయిన్స్ ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సీ,
క్లాసులు లాంచ్ చేయడం జరిగింది. దాని ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు గ్రూప్ 2 అయితే ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్ గ్రూప్ 2 అనమాట. 4 కంపోనెంట్స్: పాలిటీ, హిస్టరీ, ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. వీటి మీద ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్లీ యాప్ కూడా తొందరలో మనకు అవైలబుల్ ఉంటుంది. సో టెస్ట్ సిరీస్, క్లాసెస్, తర్వాత ఎంసీక్యూ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఫర్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను నేను, మీరు అక్కడ తీసుకోవచ్చు. మోస్ట్లీ మెసేజ్ పెట్టండి 7794987339. దిస్ ఈజ్ మై నెంబర్. మెసేజ్ పెట్టండి, యూ విల్ గెట్ రిప్లై. మోస్ట్లీ కాల్స్ కాకుండా మెసేజ్కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకే స్టూడెంట్స్, సో ఇది మేము చెప్పాలనుకున్నది. ఇది జస్ట్ దిస్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ అంతేకాని ఇక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీలైనంత వరకు మేము కంటెంట్ తర్వాత బిట్స్ ఎక్స్ప్లెనేషన్ రెగ్యులర్గా ఉంటుంది. సో కీప్ వాచ్ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ.